కరీంనగర్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. రెడ్డి, వెలమ, బీసీ లెక్కల మధ్య ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక సతమతమవుతోంది. ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి వేట వద్దనే ఆగిపోయింది. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడానికి కాంగ్రెస్ వెనుక ముందు ఆలోచిస్తోంది. కరీంనగర్ అభ్యర్థి ప్రకటనకు నిజామాబాద్ తో లింకు పెడుతోంది అధిష్టానం. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలోకి దింపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా ఇంకా పేరు ప్రకటించలేదు. ఇదే సమయంలో కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డిని కూడా బరిలో దింపాలని చూస్తోంది. పక్కపక్కనే ఉన్న రెండు మేజర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇద్దరిని ఒకే సామాజిక వర్గం నుంచి దించితే నష్టం జరుగుతుందన్న ఆలోచనతో వెనకడుగు వేస్తోంది అధిష్టానం. అటు జీవన్ రెడ్డి, ఇటు ప్రవీణ్ రెడ్డిని ఇద్దరిలో ఎవరో ఒకరిని తప్పించాలని చూస్తోంది. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఆ సీటును పొన్నం ప్రభాకర్ కు కేటాయించడంతో ప్రవీణ్ రెడ్డి సైలెంట్ అయ్యారు. దీంతో ప్రవీణ్ రెడ్డిని కరీంనగర్ ఎంపీగా బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ప్రవీణ్ రెడ్డికే మద్దతు ప్రకటించారు. ఇక ఇదే స్థానం నుంచి వెలిచాల రాజేందర్ రావు కూడా పోటీ పడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో ఆయన కరీంనగర్ సీటు కోసం లాబీయింగ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ రాజేందర్ నగర్ కంటే ప్రవీణ్ రెడ్డే బెటర్ అన్న టాక్ వినిపిస్తోంది. కరీంనగర్ లో ఇప్పటికే బీజేపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ను బరిలో ఉంచారు. ఇక బీఆర్ఎస్ నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్ కుమార్ కూడా ప్రచారం మొదలుపెట్టారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిపై తేల్చుకోలేకపోతోంది. సామాజిక, ఆర్థిక బలాబలాలపై తర్జన భర్జన పడుతోంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 సీట్లకు 4 కాంగ్రెస్ గెలుచుకుంది. మరో 3 బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నుంచి బండి సంజయ్ కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ఇక్కడ సభ కూడా నిర్వహించారు. బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో జనంలోకి వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి దగ్గరే ఉండిపోయింది. రెడ్డి, వెలమ కాకుండా మరో బలమైన బీసీ నేత కోసం కూడా చూస్తున్నట్లు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం కరీంనగర్ అభ్యర్థికి సంబంధించి తర్జన భర్జన పడుతోంది కాంగ్రెస్. మరి ఎవరున్నారు రేస్ లో, ఏం జరుగుతోంది, లెక్కలు ఎలా ఉన్నాయి, మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. సో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోసం, అంటే బలమైన అభ్యర్థి కోసం ఇప్పటికే అధిష్టానం దృష్టి పెట్టింది. అయితే గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాల్సి ఉంది. కాకపోతే అక్కడ ఆ సీటుని, హుస్నాబాద్ సీటుని పొన్నం ప్రభాకర్ కు కేటాయించారు. పొన్నం ప్రభాకర్ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి గెలవటం, తర్వాత మంత్రిగా కూడా కావటంతో అక్కడ ప్రవీణ్ రెడ్డిని ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా ప్రవీణ్ రెడ్డి పేరు వచ్చింది. అయితే కరీంనగర్ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ కు పక్కనే ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైన కూడా కొంత తర్జన భర్జన పడాల్సి వస్తోంది. కరీంనగర్ ప్రవీణ్ రెడ్డికి ఇస్తే అటు నిజామాబాద్ కూడా జీవన్ రెడ్డి పేరును ఇప్పటికే దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిజామాబాద్ కు పంపిస్తే కరీంనగర్ లో మరో రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తోంది. సో ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ 2 సీట్లను కూడా ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి, అంటే కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డిని దాదాపుగా ఫైనల్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఢిల్లీ లెవెల్లో కరీంనగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొడుకు వెలిచాల జగపతిరావు కొడుకు రాజేందర్ రావు కూడా తన లాబింగ్ మొదలు పెట్టారు. కరీంనగర్ ఎంపీ సీటు తనకు ఇవ్వాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో, ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాజేందర్ రావు పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే రెడ్డి కాకుండా వెలమ సామాజిక వర్గానికి కూడా ఇస్తే ఎలా ఉంటుంది అని ఇప్పటికే అధిష్టానం కొంత సర్వే కూడా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఇటు రెడ్డి, వెలమ కాకుండా కరీంనగర్ పార్లమెంటుని బీసీకి ఇస్తే ఎలా ఉంటుంది అన్నది మరో రకమైన చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే 2009
2009లో కరీంనగర్ ఎంపీగా thank you. పొన్నం ప్రభాకర్ గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత 2014లో ఇక్కడ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. 2019లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా కోల్పోయిన పరిస్థితుల్లో ఇక్కడ బీసీకి కేటాయించాలని చూస్తున్నారు. సో బీసీకి గనక టికెట్ ఇవ్వాల్సి వస్తే సంతోష్ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో టెన్షన్ అయితే కరీంనగర్ పార్లమెంట్ స్థానం మీద ఒక టెన్షన్ నెలకొంది. పార్టీ క్యాడర్ కూడా ఉత్కంఠగా ఎవరికి కేటాయిస్తారో అని చూస్తోంది.